విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై కలగ చేసుకోవాలని కోరగా విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉమ్మడి ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2003 సెప్టెంబర్లో విశాఖపట్నం బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియోకి 34.44 ఎకరాలను కేటాయించింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 5,20,000 రూపాయల చొప్పున సురేష్ ప్రొడక్షన్స్ చెల్లించింది. 2010 జనవరి 5న సురేష్ ప్రొడక్షన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కన్వేయన్స్డ్ డీడ్స్ ఇచ్చి హక్కు కల్పించింది. ఆ భూములో సుమారు 10 ఎకరాల్లో స్టూడియో నిర్మాణాలు జరిగాయి. వైసీపీ హయాంలో 2021 సెప్టెంబర్లో స్టూడియో నిర్మాణానికి కేటాయించిన భూమిలో 15.17 ఎకరాల్లో లేఅవుట్కు అనుమతి కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోగా 2023 ఏప్రిల్లో అనుమతి లభించింది. రామానాయుడు స్టూడియోకి సంబంధించిన భూముల్ని కేటాయించిన అవసరాల కోసం కాకుండా లేఅవుట్ వేసి స్థిరాస్తి వ్యాపారానికి ఉపయోగించడంపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. 15.17 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలియజేయాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.